పురంధేశ్వరి గారు సాధారణంగా ఆమె గురించి ఒక నానుడు ఉంది భారతీయ జనతా పార్టీలో. పార్టీకి సంబంధించి ఏది ఎవరైనా వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి పార్టీ ఇది పెట్టడం అంతవరకు చేస్తారు. అదే సందర్భంలో వాళ్ళకి మెమెంటోలు ఇవ్వడం, అంటే ఎవరన్నా ముఖ్య అతిథులకి మెమెంటో ఇవ్వడం, ఇవి చేస్తుంటారు. సాధారణంగా సన్మానం చెయ్యరు ఆవిడ. సన్మానం చెయ్యకపోవడానికి కారణం ఏంటని ఒకసారి ఆ మధ్యన ఒక ఎవరు మన స్వతంత్రం తర్వాత జరిగిన పోరాటం ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ పోరాటం సందర్భంగా ఆనాటి బాధితులకి ఒక సన్మాన సభ జరిగింది ఆ మధ్యన. ఆ సభ సందర్భంగా ఆమెని చీఫ్ గెస్ట్గా పిలిచారు, ఆమె అటెండ్ అయ్యారు. ఎవరైతే ఎమర్జెన్సీ సందర్భంగా జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళకి సన్మానించాలని పేరు చెప్తూ ఉంటే ఆవిడ శాలువా కప్పి మాత్రం సన్మానం చేయలే, బొకేలు మాత్రం ఇచ్చింది, వాళ్ళకి మెమెంటో ఇచ్చింది. శాలువా మాత్రం నిర్వాహకుల్ని కప్పమంది. ఎన్నిసార్లు ఆమెనే కప్పమని చెప్పినా ఆమె కప్పలేదు, మీరు కప్పండి అని చెప్పి తప్పుకుంది. ఫైనల్గా బొకే మాత్రం అది ఇచ్చింది, అట్లా మెమెంటో ఇచ్చింది. ఆ తర్వాత అయిపోయాక నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియదు కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం. మా కుటుంబంలో నాన్నగారి నుంచి మేము ఎవరైనా సరే సన్మానాలు చేయించుకోవడమే కానీ సన్మానం చేయకూడదు, అది మాకున్నటువంటి కట్టుబడి. ఎందుకంటే మా వంశపారంపర్యంగా మాకున్నటువంటి ఆ ఆశీర్వచనం భగవంతుడు ఇచ్చినటువంటి రూట్లో చూస్తే మేము సన్మానాలు చేయించుకునే వాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు అని. అందుకని మేము ఎవరికి నేను కప్పను చూసుకోండి కావాలంటే మీరని చెప్పారు. అప్పటి నుంచి చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు బీజేపీ వాళ్ళు, ఎక్కడన్నా చేస్తుందా లేదా సన్మానం అన్నట్టు. ఇవాళ మాత్రం ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి శాలువాని పూర్తిగా ఇలా కప్పారు, పురంధేశ్వరి గారు ఆ శాలువాని మడత వేసి ఇలా పెట్టారు, అక్కడ కూడా పూర్తిగా కాకుండా, బట్ శాలువా మాత్రం కప్పారు. అది ఇవాళ మార్పు అన్నమాట.